ప్రభువైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ నామములో మీ అందరకు అమలాపురం హౌసింగ్ బోర్డు క్రీస్తు సంఘము మరియు కాకినాడ బాపూజీ నగర్ క్రీస్తు సంఘముల తరపున సత్య సువార్త అనే మా టీవీ ప్రసారాలకు స్వాగతం తెలియజేస్తున్నాను. గత కొన్ని రోజులుగా అదృశ్య లోకము, పాతాళము, ఆ పాతాళంలో నెమ్మది పొందే స్థలము, వేదన పొందే స్థలము ఉంటుందని, నెమ్మది పొందే స్థలంలో ఉన్నవారు సంతోషంగా నెమ్మదిగా ఉన్నారని, వేదనకరమైన స్థలంలోకి వెళ్ళేవారు చాలా భయంకరంగా బాధతో, వేదనతో, నొప్పితో వాళ్ళు ఉన్నట్లుగా నేను మీకు 5వ భాగంలో తెలియజేశాను. ఈవేళ నరకము భయంకరమైన స్థలము, అదృశ్యలోకము 6వ భాగాన్ని మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే ఇక్కడ బాధపడుతున్నటువంటి వారు ఏ విధంగా అయితే ఉన్నారో దానిని మీకు ఎక్కువగా నేను మీకు వివరిస్తూ ఉన్నాను. ఎందుకంటే అటువంటి బాధపడే చోటికి మనం వెళ్లకుండా ఉండటానికి ఈ సువార్తను మీకు ప్రకటిస్తున్నాను. ఈ ప్రసంగం ద్వారా ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన పరలోకమందున్న మా ప్రియ తండ్రి, పరిశుద్ధుడా, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రములు, స్తుతులు తెలియజేస్తూ ఉన్నాను తండ్రి. ఇవాళ అదృశ్య లోకము, పాతాళము, 6వ భాగము, నరకం భయంకరమైన స్థలము. మరి నరకంలోకి ఇంకా వెళ్ళకపోయినా మధ్యస్థ స్థితిలో ఉన్నా కూడా తండ్రి, మరి ఇక్కడే ఇంత బాధపడుతున్నారు అంటే నరకంలో ఇంకెంతగా బాధపడాలో తండ్రి. అందుకే ప్రభు, మరి ఆ భయంకరమైన స్థలంలో ఆ ధనవంతుడు ఎటువంటి పరిస్థితిలో ఉన్నాడో మా ప్రియులకు వివరిస్తూ ఆ భయంకరమైన చోటుకు మేము వెళ్లకుండా ఉండటానికి ఈ ప్రసంగం మాకు సహాయపడేలా చేయమని వినయపూర్వకముగా యేసు క్రీస్తు యొక్క పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన చేయుచున్నాను తండ్రి, ఆమేన్. నిన్నటి ఎపిసోడ్లో మనం మాట్లాడుకున్నాం. అక్కడ వేదనకరమైన స్థలంలోకి వెళ్ళినటువంటి ధనవంతుడు బాధతో, వేదనతో, నొప్పుతో బాధపడుతున్నట్లుగా ఆ అగ్ని జ్వాలల్లో వేదన పడుతూ ఆ బాధను తట్టుకోలేక పరదేశంలో ఉన్నటువంటి అబ్రహామును బ్రతిమాలుకుంటున్నాడు. తండ్రివైన అబ్రహామా, లాజరు వేలుకొనను నీటిలో ముంచి నా నాలుకను చల్లటకు పంపమని చెప్పి ఒక నీటి బొట్టు కొరకు అతను అంగలార్చుతున్నాడు. అంటే ఈ భూమి మీద ఉన్నప్పుడు బహుగా సుఖపడినటువంటి వాడు ఈవేళ కేవలం ఒక నీటి చుక్క కొరకు అతను ఎంత బాధపడుతున్నాడో మీరు అర్థం చేసుకుంటే అక్కడ బాధ యొక్క పరిస్థితి ఏంటో మనకు తెలుస్తూ ఉంటుంది. కనుక దేవుడు తెలియచేస్తున్నాడు, అది చాలా భయంకరమైన స్థలం ఉండదు. మనం మరణించిన తర్వాత ప్రభువులో సరిగా జీవించలేకపోయినట్లయితే, నువ్వు ఆరాధన కనుక నిర్లక్ష్యం చేసినట్లయితే, నువ్వు సత్యంలో జీవించకుండా అబద్ధపు బోధకుల మాట నువ్వు నమ్మినట్లయితే చాలా భయంకరంగా పరిస్థితి ఉంటుంది. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, మరణించిన తరువాత ప్రతి ఒక్కరూ కూడా ఉంటే నెమ్మది పొందే స్థలంలోకి వెళ్ళాలి, లేదంటే వేదనకరమైన స్థలంలోకి వెళ్ళాలి. నెమ్మది పొందే స్థలంలో అయితే ఆదాము దగ్గర నుంచి మొదలుకొని ఎవరైతే దేవుని చిత్తాన్ని నెరవేర్చారో వారందరితో కూడా కలిసి అక్కడ మనం జీవిస్తూ ఉంటాం. ఎందుకంటే మనం అందరము కూడా ఆదాము యొక్క గర్భంలోంచి వచ్చాం గనక మనం అందరినీ కూడా గుర్తుపడతాం. మనం ఆ పరదేశంలో వారందరితో కూడా సంతోషకరమైన జీవితాన్ని మనం జీవిస్తూ ఉంటాం. ఒకవేళ వేదనకరమైన స్థలంలోకి వెళ్ళినట్లయితే కయ్యూను దగ్గర నుంచి మొదలుపెట్టి, ఎందుకంటే కయ్యూను శాపగ్రస్తుడైపోయాడు కనుక, దేవుని చిత్తాన్ని నెరవేర్చలేదు కనుక, ఆ కయ్యూను దగ్గర నుంచి మొదలుపెట్టి నీవు మరణించే వరకు ఎన్ని లక్షల కోట్ల మంది ఆ స్థలంలో ఉన్నారో వాళ్ళ యొక్క కేకలు, అరుపులు, బొబ్బలు
వేదన ఎంత భయంకరమైన స్థితిలో ఉంటుందంటే అవి నిజంగా శాశ్వత కాలము కూడా ఆ బాధలో, ఆ వేదనతో నీతో పాటు ఇంకా అనేక మంది అక్కడ ఉంటారండి. వాళ్ళందరూ చూడు ఆ స్థితి ఎంత భయంకరంగా ఉంటుందో ఒక్కసారి నువ్వు ఆలోచన చేసుకోమని నీకు విజ్ఞప్తి చేస్తున్నాను. ఇంకా చూసినట్లయితే అక్కడ వాళ్ళు ఇక్కడ వారిని చూస్తున్నారు, ఇక్కడ వాళ్ళు అక్కడ వారిని కూడా చూస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే మరణించిన తరువాత మనం మనకి జ్ఞాపకాలు కూడా ఉంటే భూమి మీద మనం ఎలా జీవించామో కూడా జ్ఞాపకం చేసుకుంటాం ఎందుకంటే మనం పుట్టిన దగ్గర నుంచి మొదలుకొని మనం ఇప్పటి వరకు కూడా మనకి భూమి మీద కొన్ని జ్ఞాపకాలు ఉంటాయి. మనం మొదటి తరగతి వెళ్ళినప్పుడు, 6వ తరగతిలో జాయిన్ అయినప్పుడు, కాలేజీకి వెళ్ళినప్పుడు మనం ఏ డ్రెస్ వేసుకుని వెళ్ళాం, మన ఫ్రెండ్స్ ఎవరు, లేదంటే అలాగే మన బంధువులు ఎవరు, మన చిన్నప్పుడు ఎవరెవరు బంధువుల ఇంటికి వెళ్ళాం, అప్పుడు పరిస్థితి ఇవన్నీ కూడా మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. అదేవిధంగా మరణించిన తర్వాత కూడా అక్కడ జ్ఞాపకాలు మనకి ఉంటాయి. ఇంకొక విషయం ఏంటంటే ఇది బాధాకరమైన చోటు అనే వాస్తవం కంటే మరీ ఘోరమైన వాస్తవం ఏంటంటే అక్కడ జ్ఞాపకాలు ఉండే చోటు అండి అది. ఎందుకంటే జ్ఞాపకాలు కూడా ఉంటాయి. ఈ ధనవంతుడు అనుకుంటూ ఉన్నాడు, ఈ ధనవంతుడు బ్రతికి ఉన్న రోజుల్లో ఆ సద్దూకైలు అనే వాళ్ళు ఏం చెప్పేవారంటే, మాకు మనుషులకు ఆత్మ ఉండదని కనుక మరణంతో ఒకడు స్పృహ లేని స్థితిలో ప్రవేశిస్తారని వాదించేవారు. నిజంగా గనక అదే గనక నిజమైతే ఈవేళ నాకు ఎంత బాగుండుని ఈవేళ అన్ని స్పృహ ఉంది, అన్నీ తెలుస్తున్నాయి, బాధ తెలుస్తుంది, నొప్పి తెలుస్తుంది. నాతో పాటు బాధపడే వాళ్ళని కొన్ని కోట్ల మందిని నేను చూస్తున్నాను. వాళ్ళ కేకలు, అరుపులు, బొబ్బలు, నొప్పులు ఇవన్నీ కూడా నాకు ఒక భయంకరమైన వాతావరణంలో నేను జీవించవలసి వస్తాను. మాట్లాడుతూ సత్యం ఏంటంటే మరణానంతరం నువ్వు చనిపోయిన తర్వాత నువ్వు ఎక్కడ ఉన్నావో, నీకేం జరుగుతుందో, నిత్యత్వం కూర్చిన సంగతులు ఒకనికి బాగా తెలుస్తాయి. ఒకడు స్పృహ కలిగి ఉంటాడండి. ఇక్కడ చూసినట్లయితే ఈ ధనవంతుడు స్పృహ కలిగి ఉన్నాడు. ఎక్కడున్నాడో, ఏం చేస్తున్నాడో, ఏ స్థితిలో ఉన్నాడో ఇవన్నీ కూడా అతను తెలుసుకుంటున్నాడు. అతను అగ్నిలో వేదన పడుతున్న సంగతి తెలుసుకుంటున్నాడు. అబ్రహాము లాజరు నెమ్మదిగా ఉన్న సంగతి చూస్తున్నాడు. తనతో పాటు ఇంకా అనేక మంది వేదన పడుతున్న సంగతి చూస్తున్నాడు. ఇంకా అతను ఏమనుకుంటున్నాడంటే, ఇంకొక గొప్ప విషయం ఏంటంటే, మనం మరణించిన తర్వాత భౌతికమైన దేహము నుండి మన మనసు విడివడినప్పుడు గ్రహింపుకు అధిక సామర్థ్యాన్ని సంపాదించుకుంటుంది. ఇప్పుడు మన మనసు ఉందనుకోండి, ఇక్కడ భూమి మీద కొన్ని విషయాల గురించి మాత్రమే మనకు తెలుసు. కానీ ఈ దేహాన్ని విడిచిపెట్టిన తరువాత గ్రహింపునకు అధిక సామర్థ్యాన్ని కలిగి ఉంటుందని మన మనస్సు భౌతిక దేహము యొక్క హద్దులలో లేనిదే. ఇప్పుడు ఈ శరీరంతో ఉన్నప్పుడు మనకు హద్దులు అంటే కొన్ని ఉంటాయి. కొన్ని విషయాలు మాత్రమే మనకు తెలుసు, అన్ని విషయాలు మనకు తెలియవండి ఈ శరీరంతో ఉన్నప్పుడు. కానీ ఈ శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత మనసు భౌతికమైన దేహం యొక్క హద్దులలో లేనిదే సర్వజ్ఞమైన సర్వస్థలాల్లో ఉండగల దేవుని మనస్సు ఇది ట్యూన్ అవుతుంది. అంటే ఏంటనమాట, ఇప్పుడు చూడండి, సపోజ్ మనం ఈ లోకంలో ఉన్నప్పుడు కొద్ది జ్ఞానం మాత్రమే మనకు ఉంటుందండి. మన మనసు కొన్నిటిని మాత్రమే గ్రహించగలుగుతుందండి. కానీ చనిపోయిన తర్వాత ఈ దేహం నుండి మన ఆత్మ విడిపోయినప్పుడు మన మనసు దేవుని ఆత్మతో ట్యూన్ అవుతూ అనేకమైన భూమి మీద మనం గ్రహింపలేని అనేకమైన సంగతులు మనం తెలుసుకుంటూ ఉంటాం. ఉదాహరణ చూసినట్లయితే ఇప్పుడు అబ్రహాంతో మాట్లాడుతున్నాడు లాజరు. మరి అబ్రహాము పుట్టినప్పుడు ఇతను లేడండి. అబ్రహాం గురించి చదువుకున్నాడు తప్ప అబ్రహాం ఎలాగుంటాడో కూడా తెలియదండి అతనికి. కానీ ఇక్కడ గొప్ప విషయం ఏంటంటే, ఇప్పుడు ఆదాము దగ్గర నుంచి మొదలుకొని ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళందరినీ కూడా గుర్తుపట్టే సామర్థ్యాన్ని మన మనసు కలిగి ఉంటుందండి. మన దేహం నుండి మన ఆత్మ విడిపోయినప్పుడు మన మనసు దేవుని ఆత్మతో ట్యూన్ అవుతూ ఉంటుంది కనుక మనం అందరినీ కూడా మనం గుర్తుపడతాం. ఎందుకంటే మనం ఆదాము యొక్క గర్భంలోంచి వచ్చాం కనుక. అబ్రహాముని ఇంతకు ముందు జీవితకాలం అబ్రహాముకి ఇతనికి కొన్ని వేల సంవత్సరాల గ్యాప్ ఉందండి. కొన్ని వేల సంవత్సరాలతో పుట్టాడండి. అబ్రహాం గురించి చదువుకున్నాడు తప్ప చూడలేదు. కానీ ఇప్పుడు అబ్రహామును గుర్తుపడుతున్నాడు, ఇంకా ఆదామును గుర్తుపడతాడు, లాజరును గుర్తుపడుతున్నాడు. లాజరు అంటే ఇంతకు ముందు తన ఇంటి ఎదురుకుండానే ఉండేవాడు కనుక మరి అబ్రహాం ఎక్కడ ఉండేవాడు అతనికి? చూడండి, మన ఆత్మ ఏ పరిస్థితిలోకి వెళ్ళిపోతుందో చూడండి ఒకసారి మన మనస్సు. కనుక మన అందరినీ కూడా గుర్తుపడతాం మనం అందరూ కూడా.
కనుక ఇప్పుడు ఏమంటాడంటే అతను అటువంటి చూడండి ట్యూన్ అవుతూ ఉంటుంది. నిజంగా నీవు రక్షింపబడిన వారి పరిధిలో ఉన్నట్లయితే నిజంగా అది గొప్ప అనుభూతి మనకి. కానీ నశించిపోయే వారి పరిధిలో ఉంటే మాత్రం అది భీతి కొలిపే స్థితి ఉంటుంది. నేను అబ్రహామును గుర్తుపట్టగలను. తాను నీతిమంతుడి పరిధిలో అదృశ్య లోకంలో ఆ వైపులో ఉన్నాడు. ఇంతకు ముందు నేను ఆయన ఎన్నడూ కూడా చూడలేదని చెప్పి అతను మనకు తెలియజేస్తాను. చూడలేదండి, కానీ ఇప్పుడు అబ్రహామును గుర్తుపట్టాడు అతను ఇంకాను. నేను ఇక్కడ ఉన్నప్పుడు 2000 సంవత్సరాల తర్వాత కూడా నా జ్ఞాపకాలు మర్చిపోలేదని. చూడండి, సపోజ్ అతను ఇక్కడికి వచ్చేసి 2000 సంవత్సరాలు అయిపోయిందండి. యేసు ప్రభువు ఎప్పుడు కథ చెప్తున్నాడండి? ఆయన మోషే యుగంలో జరిగిన కథ చెప్తూ ఉన్నాడండి ఆయన. అంటే ఇప్పటికి ఇంచుమించు యేసు ప్రభు వచ్చి 2023 సంవత్సరాలు పూర్తి 24వ సంవత్సరంలోకి వచ్చాం. అయినా కానీ అప్పుడు జరిగిన సంగతులు ఇతను ఇంకా ఇప్పుడు జ్ఞాపకం చేసుకుంటూనే ఉన్నాడండి. ఎందుకంటే 2000 సంవత్సరాల క్రితం అబ్రహామును బతిమాలుకుంటున్నప్పుడు అబ్రహాం అన్నాడు, కుమారుడా జ్ఞాపకం ఉంచుకో, భూమి మీద నువ్వు ఎటువంటి జీవితాన్ని జీవించావో జ్ఞాపకం ఉంచుకో. ఆ మాటలు, అబ్రహాం చెప్పిన మాటలు నేను ఎన్నడూ కూడా మరవలేను. పోగొట్టుకున్న నా అవకాశాలు నేను ఎలా మరవలేకున్నాను, అలాగే నా జీవితాన్ని నేను వ్యర్థం చేస్తాను, నేను మరవలేకుండా ఉన్నానని మాట్లాడుతున్నాను. భూమి మీద ఉన్నప్పుడు నా జీవితాన్ని నేను ఎలా వ్యర్థంగా నేను గడిపాను, అవన్నీ కూడా ఇప్పుడు నాకు చాలా బాధ అనిపిస్తున్నాయి. అవి నేను కృంగదీసేస్తున్నాయి. కానీ నేను ఇప్పుడు ఏం చేయగలను? నేను తప్పించుకునే అవకాశం లేదు, వీటి నుంచి విముక్తి పొందే అవకాశం నాకు లేదు అని చెప్పి బాధపడుతూ ఉన్నాడు. గనుక ఈ ధనవంతుని ప్రసంగం ద్వారా భూమి మీద నువ్వు జీవిస్తున్నావు గనక ఈ భూమి మీద దేవుడు నీకు బోల్డ్ అవకాశాలు పెట్టాడు. మారు మనసు పొందే అవకాశం పెట్టాడు, నీ జీవితాన్ని సరిచేసుకునే అవకాశం పెట్టాడు. ఆ పాతాళంలో వేదనకరమైన స్థలంలోకి వెళ్లకుండా క్రీస్తుని వెంబడించి ఆత్మతో సత్యముతో ఆరాధించడం, నువ్వు సత్యాన్ని గ్రహించడం, ఇవన్నీ కూడా నువ్వు తెలుసుకున్నట్లయితే నువ్వు మరణించిన తర్వాత అబ్రహాము అలాగనే తండ్రి అక్కడ నెమ్మది పొందే స్థలంలో వారు ఎంత మంచి జీవితాన్ని జీవిస్తున్నారు, అటువంటి జీవితాన్ని నువ్వు జీవిస్తావని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నాను. విమోచన పొందిన వారి పరిధిలో ఉంటూ ఎంత సులభంగా సంతోషకరంగా ఉంటుందో మీరు జ్ఞాపకం చేసుకోండి. మరి లాజరైతే నెమ్మది పొందుతున్నాడు, వేదన లేదు, బాధ లేదు, నొప్పి లేదండి అతను. కానీ ఇక్కడ భయంకరమైన జీవితాన్ని జీవించిన మాట నిజమే, కానీ చాలా సంతోషంగా ఉన్నాడండి. అక్కడ పరిశుద్ధులతో కలిసి చాలా సంతోషకరమైన జీవితాన్ని అతను జీవిస్తున్నాడు. అబ్రహాంతో మాట్లాడుతున్నాడు, ఆదాంతో మాట్లాడుతున్నాడు, మోషేతో మాట్లాడుతున్నాడు, ఏలేతో మాట్లాడుతున్నాడు, ఎలీషాతో మాట్లాడుతున్నాడు, దావీదుతో మాట్లాడుతున్నాడు, శిష్యుడితో చూసారు. గమనించండి అక్కడ ఎంత అది నిజంగా ఆ విమోచన పొందిన వారి ఎక్కడైతే ఉన్నారో అక్కడ నీవు గనుక ఉన్నట్లయితే నీకు శాశ్వత సంతోషం అక్కడ నీకు. అందుకే భూమి మీద కొద్ది కాలం మనం జీవిస్తాం గనక ఆ కొద్ది కాలము కూడా మన శరీరాలను నలగొట్టుకుని ప్రభువుని వెంబడించినట్లయితే శాశ్వత కాలము అక్కడ పరిశుద్ధులతో సంతోషకరమైన జీవితాన్ని మనం జీవిస్తాం. గుర్తుపెట్టుకోండి. ఒకవేళ ఈ లోకమే శాస్త్రం చెప్పి నువ్వు అనుకున్నట్లయితే, ఈ లోకమే శాస్త్రం చెప్పి నువ్వు అనుకుని ఈ లోక సంతోషాల కొరకు మాత్రం నువ్వు జీవించినట్లయితే ఆ ధనవంతుడు ఎక్కడ వేదన పడుతున్నాడో నీవు కూడా అక్కడికే వెళ్తావు. మనకు సైన్స్ ఒక విషయం చెప్తుందండి. ఆ విషయం ఏంటంటే, సైన్స్ రోదసులోకి గనక ఒక ర్యాకెట్ని పంపించినప్పుడు శాస్త్రవేత్తలు గనక ఏదైనా ఒక చిన్న పొరపాటు గనక చేసిన ఒక మిల్లీమీటర్ అండి, ఎంత పెద్ద ఎక్కువ కూడా కాదండి, పైకి వెళ్ళేటప్పుడు జరిగిన ఏ చిన్న పొరపాటు అయినా ఏదైనా జరిగినట్లయితే ఒక మిల్లీమీటర్ అది పైకి వెళ్ళినప్పుడు 1000 మైళ్ళ ప్రయాణపు దారిని తప్పిస్తుందటండి. అది అంటే ఇక్కడ చేసిన ఒక మిల్లీమీటర్ పొరపాటు, భూమి మీద చేసిన మిల్లీమీటర్ పొరపాటు అండి, అంత పొరపాటు కనుక ఉన్నట్లయితే అది రోదసిలోకి వెళ్ళేటప్పటికి కొన్ని వేల మైళ్ళు దూరం వెళ్ళిపోతుందటండి. అంటే లక్ష్యాన్ని ఛేదించకుండా పక్కకు వెళ్ళిపోతూ ఉంటుంది. ఈ వేళ నువ్వు అనుకుంటూ ఉన్నావు, వేళ నువ్వు నేను చేసేది చిన్న తప్పులే కదా, అల్పమైనవే కదా అని చెప్పి నువ్వు అనుకుంటున్నావు. ఈ అల్పమైనవి చిన్నవేని నేను చేస్తున్నానంటే ఈ చిన్న మిల్లీమీటర్ పొరపాటు 1000 మైళ్ళ దూరం ఎలాగైతే రోదసులకు ర్యాకెట్ను తప్పుదో పట్టిస్తుందో నీ జీవితాన్ని కూడా అదే విధంగా తప్పుదో పట్టించేస్తున్న సంగతి నువ్వు మర్చిపోకూడదు. ఈ సంగతి నిత్యత్వానికి సంబంధిస్తుంది. తప్పు కానీ సరి కానీ చేయడానికి చిన్న విషయాలు, చిన్న నిర్ణయాలు, అల్పమైన తీర్మానాలు నిత్య గమ్యాన్ని నిర్ణయిస్తాయి. నువ్వు తెలుసుకోవాల్సిన వాడన్నావు. నీవు గనక అక్కడికి వెళ్ళినట్లయితే ఆ ధనవంతుడు ఎలాగైతే బాధపడుతున్నాడో, దీన్ని నేను ఎందుకు చేశాను, దీన్ని ఎలా ఎందుకు నేను చేయలేదు అని బాధపడుతున్నాడో, నేను దాన్ని ఎందుకు చేయలేదు అంటూ చిన్న చిన్న తీర్మానాల గురించి చింతాక్రాంతుడై నిత్యత్వం ఆ బాధ అనుభవిస్తున్నాడో నీవు కూడా అలాగ అనుభవిస్తావు అని చెప్పి జ్ఞాపకం చేసుకో సహోదరి. ఇంకా రక్షింపబడిన వారి జ్ఞాపకాలు పోల్చ సఖ్యము కాని శుభప్రదమై ఉంటాయండి.
ఆ పరదేశంలో ఉన్న వారి జ్ఞాపకాలు శుభప్రదమై ఉంటాయండి. పోల్చదగిన శుభప్రదమైనగా ఉంటాయి. ఈ సందేశాన్ని లక్ష్య పెట్టకుండా ఎలాగైనా నువ్వు ఇక్కడికి వచ్చి పడ్డావంటే మాత్రం, నువ్వు గనక ఈ ప్రసంగం విన్న తర్వాత కూడా వెళ్ళి నువ్వు అక్కడ పడ్డావు అంటే మాత్రం నీకంట భయంకరమైన స్థితి పొందేవాడు వేరొకడు ఉన్న సంగతి నువ్వు తెలుసుకోవాల్సిన వాడు అన్నా. పోనీ ఇది ఎంతకాలం ఉంటుంది, పోనీ ఏదైనా త్వరగా అయిపోతుందా, ముగిసిపోతుందా అని అనుకుంటున్నట్లయితే ఇది శాశ్వత కాలము. నీకు అదే స్థితిలో ఉంటావండి. నువ్వు అక్కడ నుంచి నేను తప్పించడానికి వేరే మార్గం లేదు, తప్పుకునే అవకాశం కూడా నీకు లేదు, పారిపోయే అవకాశం కూడా నీకు లేదండి. అందుకే విశ్రాంతి దొరికే నిరీక్షణ ఏదైనా ఉంటే వాళ్ళ పరిస్థితి సహించగలిగేవాడేమో. 1000 లేక 10 లక్షలు లేక 100 కోట్ల సంవత్సరాల తర్వాత కూడా ఆ బాధ వేదన అలా కంటిన్యూ అవుతూనే ఉంటుందండి. గుర్తుపెట్టుకోండి, ఎన్ని సంవత్సరాలు, శాశ్వత కాలం అలా కంటిన్యూ అవుతూనే ఉంటుందండి. ఏదో విధంగా ఆ బాధను తట్టుకోగలవేమోనని కొన్ని లక్షల కోట్ల తర్వాత విముక్తి ఉంటుందని చెప్పి అనుకుంటే అది కూడా లేదండి. అదున్నా కూడా సంతోషంగా వాళ్ళు దాన్ని తట్టుకోగలగొచ్చేమో. కానీ వాళ్ళకి ఎప్పుడూ కూడా ఇంకా విశ్రాంతి విరామం లేని చోటండి అది. ఇక్కడ మొదలైంది మళ్ళా గెహీనలో మళ్ళా కొనసాగుతుందని చెప్పేసి దైవ గ్రంథం మనకు తెలియజేస్తుంది. గనుక మన అందరము కూడా అప్పుడు అబ్రహాం మాట్లాడుతున్నాడు. అబ్రహాముకు మొదట ఈ ధనవంతుడు అగ్నిలో పడిన తరువాత వేదన పడుతున్నప్పుడు అబ్రహాంతో మాట్లాడినప్పుడు అబ్రహాం నా కుమారుడు జ్ఞాపకం ఉంచుకున్న మాట, కొన్ని లాజరును పంపించమంటే ఏమన్నాడు తెలుసండి అబ్రహాము, వారు అక్కడికి అక్కడ వారు ఇక్కడికి రాకుండా మధ్యన అగాధం ఉంచబడిందని చెప్తున్నాడు. ఆ అగాధం అంటే ఏంటంటే దేవుడు తెలియజేస్తారు మనకి. గొప్ప అగాధము దేవుని మార్గాన్ని నిరాకరించినప్పుడు మన చేతులతో తవ్వుకునే గొప్ప అగాధం ఉండదు. ఇవాళ అనుకుంటున్నాం మనం, మీరు చెప్తున్న మాటలు మీరు వినకపోయినా, నిర్లక్ష్యం చేసినా, సత్యంలో మీరు జీవించలేకపోయినా, ఈ లోకస్తుల మాట నువ్వు నమ్మినా ఏమవుతుందో తెలుసా నీకు? దేవుని మార్గాన్ని నిరాకరించినప్పుడు నీ చేతులతో నువ్వు తవ్వుకున్న అగాధం ఉండదు. ఆ చిన్న చిన్న తప్పులే దేవునికి మనకి దూరం చేసేస్తుంటాయి. కనుక ఇక్కడ తెలియజేస్తున్నాడు, నేడు ఈ బాధలో ఉండే వీళ్ళు రేపు కూడా ఇదే బాధలో ఉంటారు. ఇక్కడ 100 కోట్ల సంవత్సరాలైన తర్వాత కూడా అదే పరిస్థితి. మాకు ఎన్నడూ విశ్రాంతి విరామం ఉండదు కనుక నరకాన్ని ఎదురు చూస్తూ మేము బాధతో గడుపుతాం. రేపు నరకం యొక్క నిజమైన స్థితిలో నిత్యత్వం అంతకన్నా భయంకరంగా ఉంటుందని చెప్పి మాట్లాడుతున్నాడు. కనుక సహోదరి సహోదరుడా, అక్కర కలిగి ఉండవలసిన సమయం ఇదే. నీ జీవితాన్ని దేవుని కొరకు వాడు. ఎందుకంటే నరకం భయంకరమైన చోటు అండి. నరకం అనేది చాలా భయంకరమైన చోటు. కనుక మరణం వచ్చేంత వరకు మరణం అంటే ఏంటో నీకు తెలియదు. నీకు మరణం వచ్చిన తర్వాత నీకు తెలుస్తూ ఉంటుంది. కనుక ఆ మరణించక ముందే నీవు అనేకమైన ఏం చేస్తావు, ప్లాన్లు వేసుకుంటూ అనేక సంగతులు చేయాలని లెక్కించుకుంటావు. ఎంతలోనే నీ తెగిపోతుంటావు, నువ్వు చచ్చిపోతావు. నువ్వు మరి దేవుని కొరకు సిద్ధపడ్డావు లేదో అది నువ్వు చేసిన ఆలోచన బట్టి ఉంటుంది. ఎందుకు ప్రస్తావిస్తున్నానంటే దేవుడిది, నీవు ఎవరికైనా సహాయం చేయాలనుకునే ఉద్దేశం కలిగి ఉంటే దాన్ని ఇవాళ చేసే. ఈ రోజు గడవక ముందే నువ్వు చనిపోవచ్చు. నేను నిన్ను కానీ ఈ ప్రసంగం ద్వారా భయపెట్టడానికి ప్రయత్నం చేయట్లేదు, కానీ కేవలం వాస్తవాలు మాత్రమే చెప్తున్నాం. ఎందుకంటే అక్కడ ఆత్మల పరిస్థితి ఎంత భయంకరంగా ఉందని మీకు వివరించాను. చనిపోయిన తర్వాత జీవితం అంటే ఏంటంటే సంగతి నేను గ్రహించిన పిమ్మట, ధనవంతుని గ్రహించిన పిమ్మట, నశించిన వారి వేదన ఆరంభించిన మీదట వారి సిద్ధపాట్లేమి నా మనసును ప్రధానంగా ఆక్రమించుకుంటుంది. వారికి ఈ సందేశం అందించడానికి నేను విన్నవించుకుంటున్నాను చెప్తున్నాడు. మీ జీవితాలను మార్చుకోండి అని చెప్పి ఈ ధనవంతుని ప్రసంగం మనకు తెలియజేస్తుంది. కనుక మరణించిన వారితో కమ్యూనికేట్ చేయగలమని చెప్పుకునే కొందరు ఇప్పుడు చూడండి, చాలా మంది ఏం చేస్తున్నారంటే వేళ పరలోకం 10,000 ఇస్తే పరలోకం వెళ్ళిపోతారు, సీట్లు మీకు బహుగా ఉన్నాయని చెప్పి దొంగ ప్రచారం కూడా చేస్తున్నారు ఈ మధ్యకాలంలో. కనుక దయచేసి అటువంటి వాటిని నమ్మకండి. మీరు చూడండి, ఇతను మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఎందుకంటే ఇక ఈ ధనవంతుడు తన అవకాశాలన్నీ కోల్పోయాడు. బయటికి వచ్చే పరిస్థితి కూడా ఇతనికి లేదండి. కనుక సహోదరులు ఒకరి తర్వాత ఇతను ఇంకా చెప్తున్నాడు. ఎవరు మాట్లాడుతున్నాడు? తండ్రివైన అబ్రహామా, నాకు ఇంకా 5 సహోదరులు ఉన్నారు, కొంతమంది సహోదరులు ఉన్నారు. మోషేని కానీ ఎవరినన్నా పంపించి అక్కడికి అని చెప్పన్నప్పుడు చెప్పాడు. ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళినా కూడా వారు నంబరని చెప్పాడండి అబ్రహాం. కనుక వాళ్ళందరూ కూడా ధనవంతుని తర్వాత వాళ్ళందరూ కూడా వచ్చి అక్కడే పడ్డారండి వాళ్ళు. కనుక కేకలు, బొబ్బలు, ఏడుపులు ఎంత భయంకరంగా ఉంటాయని నువ్వు ఆలోచించుకో. కనుక నువ్వేం చేయాలంటే, ఈ ప్రసంగం విన్న నువ్వేం చేయాలంటే, నరకం ఎంత భయంకరమైందో, చనిపోతే మనం ఎక్కడ ఉంటాము? నెమ్మది పొందే స్థలంలో ఉంటావా, వేదనకరమైన స్థలంలో ఉంటావా? కనుక నువ్వేం చేయాలి?
కనుక నరకానికి వెళ్లకుండా నిన్ను నువ్వు కాపాడుకోవటమే కాకుండా, నీ కుటుంబాన్ని కాపాడటమే కాకుండా, నీ బంధువులకి స్నేహితులు కూడా చెప్పు. నరకం భయంకరమైన స్థలం. ఆ స్థలంలోకి వెళ్లకుండా ఉండాలంటే నేడే ప్రభు అయిన యేసుక్రీస్తు దేవుని కుమారుడు ఒప్పుకో. దేవుడు సరక్తుమిచ్చి సంపాదించి తన సంఘంలో నీవు ఉండు. ఆదివారం ఆరాధన నిర్లక్ష్యం చేయకు. ప్రార్థన, వాక్యము, సహవాసం, రొట్టె విచ్చటం మానకు. నువ్వు ఈ భూమి మీద నువ్వు జీవించిన జీవితం మీద నీ నిత్యత్వం ఆధారపడి ఉంటుంది కనుక నువ్వు లక్షల కోట్ల సంవత్సరాలు వేదనకరమైన స్థలంలో నీవు ఉంటావా? శాశ్వత కాలము వేదన పడుతూ ఉంటావా నువ్వు? లేదంటే నెమ్మది పొందుతూ ఉంటావా? కనుక ఈ ప్రతి ఒక్కరూ కూడా ఈ ప్రసంగాన్ని అనేక మందికి చెప్పండి. ఎందుకంటే ఇది చాలా భయంకరమైన చోటు అండి. ఇది అక్కడ విశ్రాంతి విరామం కూడా ఉండదు కనుక అక్కడ ఎప్పుడు ఏడుపులు, అలాగనే అక్కడ అగ్ని ఆరదో పురుగు చావదండి. కనుక అటువంటి చోట్ల నువ్వు వెళ్లకుండా ఉండాలని చెప్పేసి ఈ ప్రసంగం ద్వారా ప్రభు అయిన యేసుక్రీస్తు మనకు తెలియజేస్తారు కనుక మరి ఇవాళతో ఈ భాగాన్ని నేను ముగిస్తూ ఉన్నాను కనుక మీరు ఏ ఒక్కరూ కూడా ఆ వేదనకరమైన స్థలంలోకి వెళ్లకుండా ఇప్పుడు చనిపోతే పరదేశకు వెళ్ళేవారుగా, అబ్రహామును ఆనుకుని ఉండేవారుగా ఉండాలి. కానీ ఆ ధనవంతుడు ఉన్న చోటుకి వెళ్లకుండా ఆ వేదన పడకుండా ఉండాలంటే మీరు ఒకవేళ ఇంతవరకు సరైన జీవితాన్ని జీవించకపోయినట్లయితే, నీ అవకాశాలు ఉపయోగించుకోలేకపోయినట్లయితే, నువ్వు దేవునికి సేవ చేయకపోయినట్లయితే, ఇతరులకు సేవ చేయకపోయినట్లయితే నేడే దేవునికి సేవ చేయడం మొదలుపెట్టు. అలా ఇతరులకు సేవ చేయడం మొదలుపెట్టు. లేదంటే సేవ చేస్తున్న మాలాటి వరకు నువ్వు సహకరించినట్లయితే ఈ రక్షణ సువార్తను మీకు ప్రకటిస్తూ ఉంటాం, అనేక మందికి ప్రకటిస్తూ ఉంటాం. గొప్ప దీవెనలు, ఆశీర్వాదాలు నీకు కలుగుతూ ఉంటాయి. కనుక నువ్వు ఇంకా రక్షించబడకపోతే నేడే యేసుక్రీస్తు దేవుని కూడా నొప్పుకో. ఒకవేళ నువ్వు నిజమైన సంఘంలో కనుక లేకపోయినట్లయితే, దేవుడు స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘం, క్రీస్తు సంఘంలన్నీ మీకు వందనాలు చెప్తున్న మాత్రమే బైబిల్లో ఉంది. కనుక నువ్వు స్థానిక క్రీస్తు సంఘానికి వెళ్ళు, అక్కడ ఆత్మతో సత్యంతో ఆరాధించు. ఎందుకంటే దేవుడు స్థాపించిన సంఘం అది. దేవుడు నాటిన ప్రతి మొక్క కూడా పెళ్లిగింపబడుతుంది. కనుక నువ్వు ఏదో అక్కడ ఎక్కువ మంది వెళ్తున్నారు, ఇక్కడ ఎక్కువ మంది వెళ్తున్నారు అని చెప్పి నువ్వు అనుకున్నట్లయితే అక్కడ నరకంలో కూడా ఎక్కువ మందే ఉంటారు. కనుక ఆ స్థితిలోకి వెళ్లకుండా ఉండటానికి దేవుని యొక్క వాక్యాన్ని కూడా కలపకూడదు, తీయకూడదు. కనుక మీరు నిజమైన విశ్వాసులకు ఉండాలని, నిత్య జీవానికి వెళ్ళాలని, నరకం చాలా భయంకరమైన స్థలం అని మీకు తెలియజేస్తూ ముగిస్తూ ప్రార్థన చేస్తున్నాను. ప్రేమగల తండ్రి, దయగల దేవ, పరిశుద్ధుడా, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రాలు తండ్రి. ప్రభు మరి పాతాళము, అగాధము, అదేవిధంగా తండ్రి అదృశ్య లోకము తండ్రి 6 భాగాలు చెప్పడం జరిగింది నాయన. ఈ 6 భాగాల్లో తండ్రి చనిపోయిన తర్వాత మనిషి యొక్క పరిస్థితి ఎలా ఉంటుందో వివరించడం జరిగింది నాయన. ఈ ప్రసంగంలో ప్రతి ఒక్కరూ కూడా తండ్రి అక్కడికి వెళ్లకుండా తండ్రి మరి నెమ్మది పొందే స్థలానికి వెళ్ళి ప్రభు మరి పరిశుద్ధులందరూ కూడా ఎక్కడైతే నెమ్మది పొందారో అక్కడ ఉండేలా చేయమని వేడుకుంటూ ఈ రక్షణ సువార్తను విన్న ప్రతి ఒక్కరూ కూడా మరి తండ్రి మారుమనసు పొంది సత్యంలో జీవించే కృపను దయచేసి అనేక మంది ప్రార్థనా సైనికు వచ్చిన వారందరికీ ఒక ప్రార్థన దయచేయమని, ఈ దినమంతా నీ కృప దయచేయమని, నేను నా కుటుంబం ఎల్లప్పుడూ ఆరోగ్య సేవ చేసేలా చేయమని క్రీస్తుని వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మీ అందరికీ వందనములు. బ్రదర్ జార్జ్ రాజు వారా, చర్చ్ ఆఫ్ క్రైస్ట్, హౌసింగ్ బోర్డ్, అమలాపురం, నియర్ కిమ్స్ మెడికల్ కాలేజ్, కోనసీమ డిస్ట్రిక్ట్ 538201. మొబైల్ నంబర్ 9848730355, 929331747. ఈమెయిల్ ఐడి georgerajuvara@gmail.com. వెబ్సైట్ www.helpingforpoor.com.